మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు. మీకు తెలుసా ఇండియాలోనే 2007 నుండి ఉంది. మళ్ళీ 4 లక్షల యాక్టివ్ యూజర్స్ ఉన్న కంపెనీ ఏంటో తెలుసా? చెప్పలేకపోతున్నారా? అదే అండి వన్ ఎక్స్ బెట్ అనేది ఇండియాలో మొదటగా ఆన్లైన్ బెట్టింగ్ స్టార్ట్ చేసిన కంపెనీ అన్నమాట. దీన్ని వరల్డ్లోనే బెస్ట్ థీమ్స్ ల్యాండ్, ఎఫ్సి బర్సిలోనా, పిఎస్జి లాంటి ఎన్నో కంపెనీలు ట్రస్ట్ చేశాయి. ఈ T20 వరల్డ్ కప్లో మన ఇండియాతో కలిసి గెలవడానికి ప్రయత్నించండి. అలాగే మన ఇండియాని 1xBetతో సపోర్ట్ అని ప్రిడిక్షన్ చేయొచ్చు ఎవరు విన్ అవుతారని. 1xBet అనేది హైయెస్ట్ ఓట్స్ని ఆఫర్గా చేస్తుంది. దీంతో పాటు 66,000 వరకు వెల్కమ్ బోనస్ని కూడా ఇస్తుంది. మీకు ఒకటి చెప్పనా, మన స్పెషల్ ప్రోమో కోడ్ 1x క్రియేటివ్ని వాడితే వెల్కమ్ బోనస్ ఎక్కువ వస్తుంది. అది కూడా డిపాజిట్ చేసిన వెంటనే. మీరు బోనస్ని యాక్టివ్ చేసుకోవాలంటే జస్ట్ 200 రూపీస్ని డిపాజిట్ చేస్తే చాలు, మీ మనీని డబుల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మన ప్రోమో కోడ్ 1x క్రియేటివ్ని వాడితే మీ వెల్కమ్ బోనస్ కూడా పెరుగుతుంది. నా పేరు సురేష్. చెట్లంటే నాకు మస్తు ప్రాణం. అందుకే నా పానం మంచిగా ఉండాలని అవే తింటా. జగిత్యాలలో ఒక చిన్న పల్లెటూరు మా ఊరు. ఇగో ఇదే మా ఇల్లు. మా బాపేడి అడుగా. బాపోయ్ ఇవాళ ఏం కూర అంటుతావే? మనం చేసే పనికి నీకు రోజు కూర తాదిరా. ఇయ్యాలకి తొక్కేసుకొని తిను. సరే బాబు. ఇవాళ ఎట్టుపోతున్నావురా? నేనా చెరువు కాడికి పోతాను. చెర్లక ఎందుకురా? కరువు పనికి ఇట్లా పోతున్నావు ఏంద్రా? కాదు, క్రికెట్ ఆడబోతాను. ఆడుకొని పోతున్నావా? ఓ రసం టైట్లకు నేను ఏమనరా? పొద్దున్న దాకా ఆడుకో, కూరాళ్ళతో పాడుకో, తినబుద్ధి అయినంత తిను, చిన్న దాకా తిరుగు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండి బిడ్డ. నిన్ను నేను ఏమనా, కానీ ఆడిపోరాళ్ళ సోదరు పట్టకు బిడ్డ. ఇలా రేపు రోజులు మంచి లేవు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు చెడిపోతారు. సరే బాబు. మామ పొలం కాడికి పోయి మోటార్ పెట్టరా, కొంచెం పుణ్యం ఉంటుంది. సరే పోతామా? ఏదే పొలా నీకు తెలుసారా? ఓటెత్తావు మోటార్ కాలిపోతుంది. ఎన్ని రోజులు తడకలు కడతావు బావా? సాబే రాదు రాయత్తా. నీ బిడ్డ నుంచి మాను లగ్గం చేయి, కట్నం వస్తే తెల్లారెత్తా సాబు. ఏ ఇస్తా బావా, ఎప్పుడన్నా నన్ను ఓడుతాను అన్నారా అయ్యా అని? నువ్వు ఇస్తావా? నువ్వనుకో ఉందని చూసిస్తావు. నీ క్యారెక్టర్ మాటలు చాలు కానీ అట్లా కాళ్ళలో పోయేద్దాం. ఇగో ఈ పేరు మీనయ్య. అవ్వతోడే గంగురమ్మ ఇంటికాడ బాగా మంది ఉన్నారేంద్రా? అలా చిన్న బిడ్డ గిట్ట పెద్ద మంచి అయిందారా? మూతి మీద మీసం రాలేదు కానీ ఈ కోతేశాలకైతే ఏం తక్కువలేదు. నాచుకి టైం అవుతుంది. ఆగురా రే, ఈ అబ్బాయి మోటార్ ఖరాబ్ అయింది, మోటార్ పని చేస్తలేదుగా. అందరు వచ్చిందా? వాళ్ళ అత్తాలు నువ్వైతే వెళ్ళలేవురా. ఈయన పేరు కుమార్. సూపు హీరోలు ఎక్కువ ఉన్నాడు కానీ. అన్న బ్లూ ఫిలిం అంటే ఏంటిది అన్న? అంటే ఫిలిం మొత్తం బ్లూ కలర్ ఉంటుందా అన్న? ఈయనంత ఆయకుడు అయితే ఈ లోకంలో లేడంటే. అవును, సీన్ గాడేరా? ఈ పోరని పేరు సీను. ఏ చిత్ర, ఏంటి? చిన్నప్పుడు సీను సీను సీక్రెట్ సీను పిల్లం బిస్కెట్ అనదానివి కదా, అయితే ఇప్పుడు ఆ బిస్కెట్ కొనిస్తా, నన్ను లగ్గం చేసుకుంటావా? ఏడనన్నా ఆడోళ్ళు కనబడుతుంది, వాళ్ళని గెలుపుకుంటూ ఉంటాడు. తప్పుండ్రా చెప్పరా? ఏడా వచ్చినవరా పాల్తుగా?
బ్యాచ్ 12:30 కని తెలియదా? అరే మా బాపు అర్జెంట్ నాకు ఒక పని చెప్పిండు, నేను ఆ దవ్వని చేసుకుని వస్తా, మీరు నడువురి. అలా అయ్యానికి ఏదో పని చెప్పిండట్రా, పని చూసుకొని వస్తా అన్నాడు. ఆడెప్పుడు గంతేరా తిరిగి బిత్తులోడు, ఎప్పుడు అలా అయ్యాక భయపడేసి వస్తాడు. బరాబర్ చెప్పినవారు, ఇది మాత్రం వాస్తవం రా. ఓ మామ, యో ఈ కరెంట్ వస్తే ఒకసారి మోటార్ వచ్చి చూడండి, మళ్ళీ వస్తా. అరే నడువుర్రా పోదాం. బాగా లేట్ అయిందా? సీనిగాడేర్రా, ఆయనకేదో పని పడ్డదట్రా, అత్త బాగున్నాడు. ఆయన ముఖం పని, ఆడేం పని చేస్తారా? ఏ పని చెప్పినా సాత కాదంటాడు. ఏం పీకడానికి ఏంటట? మంచిగా సాఫ్ చేసిన, దా అచ్చిడ వండు. ఇదేది పంట వేందే? ఈమె పేరు కళ్యాణి, మా మరదల దోస్తు. అదైతే తయారైందో లేదో చూడలేదే, అంతసేపు నేను నా బుజ్జి అంతా చాటింగ్ చేస్తా. ఇగో ఈడ కూర్చున్న పేరేమో లవణ్య, డబ్బుల బాగున్నది. స్వాతి, ఓ స్వాతి, ఓ పోడా, నీ పిన్ని లేదారా? స్వాతి, ఇక వచ్చింది బొమ్మ, ఇదే మా మరదలు స్వాతి. ఏమైంది ఇంకా తయారు కాలేదానే? అత్తందానే దానికి దొడ్డికొత్త అందట, ఆగమన్నది. ఇది ఎంతసేపు పోతుందో ఏమో, అంతసేపు నేను నా బుజ్జి అంతా చాటింగ్ చేసుకుంటా. ఇట్లా కాదు బుజ్జి, నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రు, అందుకే బయటకు రాలేను. సారీ బుజ్జి. ఏమైనా టిఫిన్ చేసినావా? చేయకుంటే తిను. నీకు నాకు సెట్ కాదా కళ్యాణి? అరే అట్లెటన్నా పోయి తిరిగద్దాం రాయా అంటే రావు, అన్ని పెళ్లి తర్వాత అంటావు, ఎట్లా చెప్పు? అయినా ఈ రోజులలో ఇట్లా తిరుగుడు కామనేనే. ఓ లావణ్య, ఫోన్ వస్తున్న కాడికి జాలే, పోదాంపా. ఇది ఎప్పుడు చూసినా నన్నే చూసుకుంటుంటుంది, దీని చూసు పాడుగా. అరే మనోళ్ళు ఎవ్వరు రాలే గారు. రే టాస్ వేద్దాం దారి, లేట్ అయింది వారికి. సీనియర్ ఫోన్ చేయరా? చేస్తారా? సీనియర్ ఫోన్ కట్ కాలే కదా. అలా సీన్గా ఏమైందిరా? తిను తినరా. ఇంకో సీన్ నువ్వులే, ఫస్ట్ ఉండే నాకు అద్దులే. సీన్ వదిలిపెట్టు, సీన్ అద్దన్నప్పుడు వదిలిపెట్టు. సీను అక్కడ పోయేది నేను, సీను సత్తా, సీను బద్దు, సీను నేను చచ్చిపోతే, సీను ఇంకో సరేట్రా అక్కడ ఉండే సీను, నీకు కొంచెం పాపం అనిపించలేదు సీను. 5 నిమిషాలు ఆగు, అత్తం. అరే అద్దు సీను, నన్ను చంపుతావు సీను, చంపుతా ఒకటేసారి చంపు. ఏం వింటాను రా? నీకేం తెలుసు సీను, చెప్పు సీను, అంటావు పంటు. పర్సనల్ ముచ్చట్లు ఏంట్రా? కట్ చేయి పోడా. ఏం మాట్లాడుతున్నావురా? ఇండియా మ్యాచ్ జరగంగా నెట్ కట్ అయినా ఏం కాదు, పొలం కాడికి పోయినప్పుడు కరెంట్ కట్ అయినా పర్లేదు, అని గసోన్ టైంలో గిసోన్ ఫోన్ కట్ చేయొద్దురా. అరే ఆ తినుడు పద్ధతి కాదురా. అరే నేను నోవడినవన్నారా ఈ నాకు నువ్వెట్రా? ఇంత కూడా నేను చేస్తావు సీను. ఎంత పని చేసినవరా? అరే మళ్ళీ ఫోన్ చేయరా, చేయరా, అయిపోతుంది కావచ్చు. అడు ఎత్తుతాడో లేదోరా. వేస్ట్ మొక్కలా చెప్పు, సిగ్గు లేదురా? ఏం కకృతి మొక్కలరా మీరు? నాకు అర్థం కాదు. మంచి పుట్టుక పుట్టిల్లుగా గాడిది పుట్టుకనా?
అదే మీ పక్కింటి వాళ్ళు అయితే మీ ఇంట్లో అయితే గిట్టదే ఈ అనుకుంటుంటారా రా ఫ్యామిలీ మ్యాటర్లు ఎందుకురా? అనుకుంటే అందరు మన ఫ్యామిలీ లెక్కనేరా. ఏం ఆడతామని వచ్చినా ఏం వింటాను రాలి. ఇప్పుడు మనం ఎటు పోవుడే? పొద్దున్నే ఎప్తిగానే మా బావలు చెరువు కాడ క్రికెట్ మ్యాచ్ ఆడతారట, చూడబోదామని. ఆ మ్యాచ్ ఎప్పుడో ఏమో, అది ఎప్పుడో స్టార్ట్ అయిందట, మనం పోవడే లేటు. మంచిగా బోల్డ్ గట్టిగీసారు ఇదేందో నాకు చెయ్యి. అరే మంచిగా మిత్రుడా. మీ బావేంది నేను ఎప్పుడు మందులు ఇచ్చిన పెళ్ళని చచ్చిన మోహన్ లెక్క ముఖం పెడతాడు. మరి లేకుంటే నువ్వు హాయడంగానే మీ ఆయిల్ గాని లెక్క శంగలించుకుంటారు కాచి నీ సంకెక్తాడు అనుకున్నావేంది? అట్లా నాకేం లేదే, నేను ఎప్పుడు వల్కరిచ్చినా ఆడోళ్ళు అంటే అదేదో అన్నట్టు అదోలా ఉత్తాడు. లావణ్య చెప్పింది కూడా నిజమేనే స్వాతి. నేను ఎప్పుడన్నా తొవ్వ పంట పొంగ కనబడితే మనోడే కదా అని బలకరిస్తే సప్పుడే చెయ్యడు. అవునే అడుగుతన్నా అని తప్పు అనుకోకు. మీ బావ పరాయి ఆడలతో మాట్లాడరా ఏంది? గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మా బావ జీవితంలోనే ఏ సంతోషం లేకుండా వేసినాయి. అంటే ఇంతకు ముందు ఏమన్నా అయిందా అని? అట్లని కాదే, మా బావ ఎవరితోటి ఇష్టంగా ఉన్నా అల్లన్నయ్య అనే పిలిచేటోళ్ళు. దానికి పెద్ద బాధపడాల్సిన అవసరం ఏముందే, ఈ రోజుల్లో ఎవరైనా కామన్ గా అన్నయ్య అనే పిలుస్తాను. అది ఈ రోజులలో జరిగిందేం కాదే. మా బావకు చిన్నప్పటి నుంచి ఇట్లనే జరుగుతుంది. తను చిన్నగా ఉన్నప్పుడే ఒక్క అమ్మాయి పరిచయం అయిందట. ఆమెను చూడగానే ఇష్టపడ్డాడట. తెలిసి తెలియని వయసులోనే తన మీద మనసు వారేసుకున్నాడు. ఒకసారి బల్బం కావాలని ఏడితే మా బావ తీసుకుపోయితే థ్యాంక్స్ అన్నా అన్నదట. అంతే, అన్నా అన్నందుకు మా బావ తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. తనే కావాలని చాలా ఏడ్చాడంట. ఆ బాధ నుండి కోలుకోవడానికి మా బావకు చాలా ఏండు పట్టింది. అవన్నీ మర్చిపోయి 5వ తరగతి చదివేటప్పుడు మా బావ జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చింది. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది తను విందు చేసి, ఈ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, తడ తడ తారక మెలికల మేనక మనసున చేరగా, కళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా, తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా. ఆ స్వప్ననే తన స్వప్న సుందర అనుకుంటున్న టైంలో ఎందుకు స్వప్న నాతో ఏమైనా పనా?
ఈ రోజు రాఖీట్ల పండగ కదా సూరి, నీకు రాఖీ కట్టద్దా? నీకు అనిపిస్తున్నా స్వప్న, రాఖీట్లు అన్న చెల్లెలు కట్టుకుంటారు. సరే, నేను నిన్న అన్న అనుకుంటా, నువ్వు నన్ను చెల్లె అనుకో. ఆమె మాటలకు బాధపడ్డాడే గాని తనని ఏం అనలేకపోయింది. అప్పటి నుండి మా బావకు అమ్మాయిలంటేనే భయం. ఆ బాధ నుండి కోలుకోవడానికి మా బావకు 4 ఏళ్ళు పట్టింది. 10th క్లాస్ పట్టే వరకు ఎప్పుడు పుస్తకాలు తీసిండు కానీ అమ్మాయిల జోలి తీసేటోడే కాదు. కానీ అదే టైంలో మళ్ళీ అమ్మాయి తగిలింది. నువ్వైనా వెళ్ళు, నన్నన్న వెళ్ళని సురేష్. ఓ సురేష్ బాబు, కొంచెం నవ్వండి. మా బావకు మళ్ళా ఏదో ఫీలింగ్ మొదలైంది. ఏం చెప్తున్నారా? ఓహో, ఇంకా కొత్త అమ్మాయి చూస్తున్నావా? ఆ అమ్మాయి పేరు మధుర. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రాట్నంలా కళ్ళను తిప్పి చేసావే జాదు. నన్నుదిలి నీ వైపొచ్చిన మనసెట్టాగో తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా, నీతో ఉంచై నాకొద్దు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. ఓ రోజు మా ముందే తనంటే ఇష్టమని తెలిసేలా ఓ లిటిల్ ఆర్ట్స్ కొనిచ్చిండు. మధు, నీ కూడా కొనుక్కొచ్చిన ఏంటది? అంటాడా? అంత మంచిగా సాగుతున్న వాళ్ళ జీవితంలోకి అడ్డంగా ఓ గొట్టంగా వచ్చిండు. ఏ మధు, ఎటు పోయినవే? హాయ్ బావా, ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన. వాళ్ళేమలే? మా క్లాస్ అన్నయ్య. ఇక అట్లా జరిగిన కాడ నుంచి మా బావ ఏ అమ్మాయితో చక్కగా మాట్లాడతలేడు. అయిపోయింది, అయిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు దిగుతారు, నువ్వు దిగుతారు. అరే కుమార్ మీనా, నువ్వు దిగురా. రన్నులు తీయరా రే, బాల్ మీద కొల్లి రన్నులు తీసినా మంచిదే. అరే అరే మింగుతావేంద్రా? బోల్డ్ అయింట్రా. నేను దిగుతాగులి. ఎప్పుడు చూడు రండి. రెడీ.
బావ ఏమన్నా ఆడుతుండా అని అసలు మళ్ళా తెల్లబడ్డది. ఏమన్నా బ్యాటింగ్ ఇస్తాండా అనే సురేష్. అయిపోయింది, పైసలు వచ్చినాయి. 2000 ఫుల్ వచ్చినాయి రా పైసలు. కరువు పనికి పోయినా అసలు దానికి అన్ని కావాలి. రే కుమార్ తొందర్రా, రేపు 3000 పెట్టు. ఏమన్నారా? రేపిస్తాను. సరే పోదాం పా, మనం ఏం చేస్తాం పా. అవ్వ మీ బావనే ఇటు పోతారు, ఒకసారి మందరి చూద్దాం రా. ఏ అద్దు అల్లెటన్న దావత్ ఏ ఏం కాదు దావే. సురేష్ దావే గేమ్ మస్త్ ఆడినావు తెలుసా, అచ్చం సచిన్ టెండూల్కర్ లెక్కనే ఆడినావు. కంగ్రాచులేషన్స్. అయ్యో సూరి, నీ గురించి ఇవరిదాకా మీ స్వాతి మొత్తం చెప్పింది. నాకు మస్తు బాధ అనిపించింది తెలుసా. అయినా ఈ రోజులలో అమ్మాయిలందరూ అట్లనే ఉన్నారు. చూడంగానే ఈడు నా వెనక్కి ఏడబడుతాడు అని భయానికి ఇదే అన్నయ్య అని పిలుస్తాను. కానీ నేనట్లేం కాదు, నువ్వు విలువన్నా నేను సచ్చిన అన్నయ్య అని విలువ. జస్ట్ ఒక ఫ్రెండ్ లా ఫీల్ అవ్వు. నీ పేరేంటిది? కళ్యాణి. కళ్యాణి. కళ్యాణి నచ్చిందే నీ బోని, నీ తోడే కోరిందే జవాని. కళ్యాణి ఆవుల్లి మళ్ళీ ఏమైంది? అది నేను అన్నయ్య అని పిలిచినా పిలవకున్నా అది నీకు చెల్లెనే అవుతుంది బావా. గట్టెట్లా? అదే మన ధర్మపురి చిన్న తాతలు నడిబిడ్డ లేదా, అదే మీ ఆర్మూర్ మేనత్త ఉంది, అలా బిడ్డ సుముందిగా ఉంటే ఆ సుమ కొల మరదలే ఇది. మరదల్ Baby, just give me love. బావాని విలువు. సరే బావా. Baby, I want it now. Baby, just give me. మళ్ళీ పుట్టిందే నీకుదానా? అది నీకు మరదల ఎందుకు అవుతుంది? నువ్వే అంటివి కానీ మరదలవుతుందని. నేను అన్నది నీకు కాదు, సుమక్కకి అవుతుంది అన్న. అయితే సుమక్క నీకేమైతుంది? వదిన అవుతుంది. వదినోళ్ళ మరదలు ఏమైతుంది? చెల్లి అవుతుంది. అరే బిత్తిరోడా, ఇవరిదాకా ఎటు పోయినవరా? అది కాదురా, సడన్ గా మా బాబు పొలం కాడుకోమన్నాడు. మరి నువ్వు ఏడికేనవరా? పొలం కాడికేనావా లేకుంటే పొల్ల దగ్గర కన్నా పోయినవా? పుష్క నాటికి ఇట్లా చూసిర్రా అర్రా? చూడలేదురా. అవ్వా పుల్లడా, అయ్యో అవ్వు. మీ బతుకులు జడా, అసలు మీకు సిగ్గుందారా? ఫస్ట్ నీకుండాలిరా సిగ్గు. అమ్మాయిని మోసం చేసిన నీకు బుద్ధి లేదురా? మోసం చేసేంద్రా, లవ్ చేసిన అమ్మాయిని నా ప్రాణానికి ప్రాణంగా లవ్ చేసిన. లవ్ అంటే సూర్యాందిరా. చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎంత మందిని లవ్ చేసిండు. అందరని అన్నయ్య అని అన్నారు కానీ ఒక్కతన్న ఐ లవ్ యూ చెప్తున్నారా? చెప్పలేదు. పాపం సూర్య.
మళ్ళీ వస్తారా? అరే ఎట్రా అరే నీ పెట్టు పైసలు కుమార్ గారికి ఇచ్చిన తీసుకో, నాకు ఇంటికాడ పని ఉంది. వేస్ట్ మొక్కపోడా ఎంతీసినవరా? సరే నేను నిన్న అన్న అనుకుంటా, నువ్వు నన్ను చెల్లె. అంటే నాకు మస్తు ఇష్టం. కానీ దీనికి వాళ్ళ బావ అంటే బాగా ఇష్టం. పిలిచినా పిలవకున్నా అది నీకు చెల్లెనే అవుతుంది. నా జీవితంలో ఏ ఆడదాన్ని ఇష్టపడ్డా ఇక అది అన్నయ్య అంటది కావచ్చు. బావా ఏమైంది బావా, ఎందుకు డల్లుకున్నావు? ఓ కళ్యాణి నీకు చెల్లి అవుతుంది అన్నందుకు ఫీల్ అయినవా? ఇదేమన్నా నాకు కొత్తనా? చిన్నప్పటి నుంచి చూస్తా అన్నదే కదా. నేను వాళ్ళు నన్ను ఇష్టపడు, వాళ్ళు చివరికి వచ్చిన వాళ్ళు అన్నయ్య అండు, నాకు కామనేగా. అయినా నేను బాధపడినంత మాత్రాన బావ అయిపోతున్నా ఏంది? అయితావు బావా, బావనే అవుతావు. ఇంకో వరుసక కాదు, మా అక్కకు బావే అవుతావుగా. మీ అక్కకు నాకు చిన్నప్పటి నుంచి వాడదు, అది నీకు తెలిసిందే గానీ. కానీ ఇప్పుడు అది అట్లా కాదు బావా, మారింది. నువ్వంటే దానికి మస్తు ఇష్టం. నీతో చెప్పిందా? అది అట్లా అనలే, కానీ అది హాస్టల్ నుంచి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఎప్పుడు నీ జోలే తీస్తుంది. బావ ఎట్లున్నాడు, బావ ఏం చేస్తాడు, బావ మంచిగా ఉన్నాడు అని ఎప్పుడు నిన్నే కలవరిస్తుంది తెలుసా? నిజం, ప్రామిస్ ఒట్టు. అంతెందుకు బావా, ఈ పెద్దమ్మ పండుగలకు మా హాస్టల్ నుంచి వెళ్ళి వస్తుందిగా, అప్పుడు ముఖం పట్టుకొని సీదా అడుగుదాం నువ్వంటే ఇష్టం ఉందో లేదో, అది అప్పుడు చెప్తాదిగా. అవును బావా, మా అక్క అంటే నీకు ఇష్టమేనా? ఓ పురి